నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో గారెల్ని చూపించబోతున్నానండి. వీటిని చెక్కలని, పప్పు చెక్కలని అంటారు. ఎప్పుడు చేసినా ఈ కొలతలతో చేశారంటే కరకరలాడుతూ అప్పడాల్లా చాలా క్రిస్పీగా మంచి రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను కేజీ బియ్యం పిండితో కరెక్ట్గా చేసుకునే మెథడ్ని చూపించబోతున్నానండి. మీరు ఇదే కొలతల్ని ఫాలో అయ్యి ఇంకా ఎక్కువ క్వాంటిటీతో అయినా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా కరకరలాడే ఈ రుచికరమైన గారెల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను కేజీ బియ్యం పిండిని తీసుకున్నానండి. బియ్యం పిండి అనేది ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా తీసుకోవచ్చు, లేదా బయట కొన్న బియ్యం పిండినైనా వాడచ్చు. సో ఇలా తీసుకున్న కేజీ బియ్యం పిండిని ముందుగా జల్లెడ పట్టి తీసుకోండి. చెక్కలు మంచి కరకరలాడుతూ రావాలంటే మీరు కూడా ఇలా జల్లెడ పట్టి తీసుకోండి. దీంతో మనకు బియ్యం పిండి అనేది మెత్తగా ఫైన్గా వస్తుంది. ఇలా జల్లెడ పట్టగా రవ లాంటిది ఏమైనా వస్తే దీన్ని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఈ పిండిని కలపడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, అలాగే పొట్టు ఒలిచేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక ఫుల్ వెల్లుల్లి గడ్డను తీసుకుని పొట్టు తీసుకున్నాను. సుమారు ఒక 20-25 వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయల్ని తీసుకొని చుంచి తీసుకోండి. అలాగే వీటితో పాటే ఒక 2 ఇంచుల అల్లం తీసుకోండి. ఇలా ఇందులో అల్లం వేయడం వలన మంచి రుచిగా ఉంటుంది. సో ఇలా తీసుకున్న వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. మరి పేస్ట్లా అవసరం లేదు. ఇలా లైట్గా పలుకు తెలిసేలా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసింది పిండిలోకి తీసుకుందాం. అలాగే ఇందులో నేను కరివేపాకు వేయడానికి ముందుగానే పిడికడంత కరివేపాకును తీసుకుని బాగా కడిగి ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. ఇలా తరిగిన కరివేపాకుని కూడా పిండిలోకి తీసుకోండి. వీటితో పాటు ఒక అరకప్పు నువ్వులను తీసుకోండి. గ్రామ్ వైజ్ 100 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు. మనం చేసే ఈ కేజీ బియ్యం పిండికి 2 టీ స్పూన్ల ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. వీటితో పాటే ఇక్కడ నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం బటర్ వేయడం వలన ఇవి ఇంకా ఎక్స్ట్రా కరకరలాడుతూ వస్తాయి. సో ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా కలపండి. బటర్ని కూడా ఇలా కొంచెం రబ్ చేసినట్టుగా చేస్తూ పిండిలో కలిసేలా బాగా కలపండి. ఇలా అంతా కలిసేలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి పప్పును తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 30-40 నిమిషాల ముందే పచ్చి శనగపప్పుని ఒక 200 గ్రాముల వరకు తీసుకొని బాగా కడిగి నానబెట్టాను. ఇలా కొంచెం పప్పు నానితే మంచి రుచిగా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను మొత్తం శనగపప్పునే వాడుతున్నానండి. మీరు కావాలంటే సగం శనగపప్పుని, సగం పెసరపప్పునైనా వాడొచ్చు. సో ఇలా నానబెట్టిన శనగపప్పులోని నీళ్ళన్నీ వంపేసి శనగపప్పుని మాత్రమే తీసుకొని పిండిలో కలిసేలా మరొకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఈ టైంలోనే మనం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందో లేదో ఇలా కొంచెం పిండిని తీసుకొని టేస్ట్ చేయండి. ఏ టైంలో మనకు ఉప్పు తగ్గినట్టు అనిపించినా లేదా కారం తగ్గినట్టు అనిపించినా ఈ టైంలో వేసి కలపచ్చు. నేను తీసుకున్న ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీకు తగ్గితే ఈ టైంలో వేసి కలపండి. ఇప్పుడు ఈ పిండి కలపడానికి నేను నీళ్లను కొంచెం వేడి చేసి తీసుకున్నాను. నీళ్లు మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి. కొంచెం గోరువెచ్చగా చేసి ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా కలపండి. ఇలా మనం ఇందులో గోరువెచ్చని నీళ్లు వేసి కలపడం వలన చెక్కలు పగిలిపోకుండా రౌండ్ షేప్లో రావడమే కాదు, ఫ్రై చేసిన తర్వాత గట్టిగా రాకుండా కరకరలాడుతూ ఉంటాయి. పిండిని మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఇలా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలపండి. ఇలా కలిపాక నానబెట్టాల్సిన అవసరం లేదండి. మనం వెంటనే చేసుకోవచ్చు. లేదా మీకు కొంచెం సర్దుకునేడుతుంటే ఒక 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాతైనా చేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలోకి కొంచెం నూనెను తీసుకొని కొంచెం కొంచెం చేతులకు అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండల్లా చేసి తీసుకుందాం. ఇక్కడ నేను చెక్కల్ని మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చేస్తున్నాను. ఇలా చేసుకుంటూ ఈ పిండిని ఒక పక్కకు తీసుకొని ఇందులోనే పెడుతున్నాను. మీరు కావాలంటే ఇలా ముద్దలు చేసినవి ఇంకో ప్లేట్లోకైనా తీసుకోవచ్చు. ఇలా అన్ని ముద్దల్ని ఒకేసారి చేయాల్సిన అవసరం లేదండి. కొన్ని ముద్దలు చేసుకుంటూ మరో పక్కన మొత్తుకుంటూ తీసుకోవచ్చు. ఇలా కొన్ని ముద్దల్ని చేశాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టండి.
ఇక్కడ నేను చెక్కల్లో ఒత్తడానికి పూరీ మషిన్‌ని తీసుకున్నాను. దీనిపైన కూరగాయలకు వచ్చే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా! దాన్ని ఇలా కట్ చేసి తీసుకోండి. లేదా బటర్ పేపర్‌నైనా తీసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న పేపర్‌కి కూడా లైట్‌గా ఆయిల్‌ని అప్లై చేసి ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ ఒత్తి తీసుకోండి. ఇలా ఒక 2 సార్లు ప్రెస్ చేశాక చేతితో మరి కాస్త ఇలా పల్చగా చేయండి. దీంతో ఈ అప్పాలు గట్టిగా అనిపించకుండా మరి కాస్త కరకరలాడుతూ వస్తాయి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ పక్కన కవర్‌లోకి గానీ, లేదా ఇలా కాటన్ క్లాత్‌లోకి గానీ తీసుకోండి. ఇలా మనం ప్రతిసారి కవర్‌కి ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 2, 3 చేస్తూ మధ్య మధ్యలో ఆయిల్ పెడుతూ చేయండి. ఇక్కడ నేను మొత్తం చెక్కల్ని పూరీ మషిన్ పైనే చేస్తున్నానండి. మీ దగ్గర ఇలాంటి పూరీ మషిన్ లేకపోతే కవర్ పైన పెట్టి, ఇంకో కవర్ పెట్టి గిన్నెతో వత్తుకుంటూ అయినా తీసుకోవచ్చు. సో, ఇలా మనం కలిపినవి సగం వరకు చెక్కల్ని చేశాక ఫ్రై చేసే మెథడ్‌ని చూపిస్తున్నానండి. ఒక పక్కన ఫ్రై చేస్తూ మిగతా పిండిని చెక్కల్లా ఒత్తి తీసుకోవచ్చు. ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ చక్కగా ఇలా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి సరిపడా అన్ని అప్పాల్ని తీసుకుందాం. ఇవి పల్చగా ఉంటాయి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. ఇలా కాసేపు ఫ్రై అయ్యాక మరో పక్కకి టర్న్ చేసి ఫ్రై చేయండి. ఇలా ఇవి 2 పక్కల ఫ్రై అయ్యి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చి క్రిస్పీగా వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మనం ఒక పక్కన ఫ్రై చేస్తూ మరో పక్కన మిగతా పిండిని అప్పల్లా ఒత్తుకుంటూ అయినా తీసుకోవచ్చు. లేదా ఒక్కరే ఉంటే మొత్తం చేశాక ఆ తర్వాతైనా ఫ్రై చేసుకోవచ్చు. సో, ఇలా మనం సింపుల్ మెథడ్‌ని ఫాలో అయిపోయి ఈ కొలతలతో చేశారంటే ఇలా మనం ఒక్కరే ఉన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇద్దరుండి చేసుకుంటే ఇంకాస్త ఈజీ అవుతుంది. అంతే, ఇలా మనం మంచి రుచిగా కరకరలాడే అప్పాల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసినా మంచి రుచిగా కుదురుతాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. Thank you for watching.